ఎవరొచ్చారండి? ఆ స్పాట్‌ని ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ స్పాట్‌ని పోలీసులు ఆధీనంలో తీసుకొని కంచెయ్యాలి. హ్మ్. సాక్ష్యాధారాలు చెరిగిపోకుండా. ఆ స్పాట్‌ని కన్సర్న్ సీఏ గాని, ఎస్ఐ గాని, డీఎస్పీ గాని ఎప్పుడు విజిట్ చేశారండి? మధ్యాహ్నం 12:30, 1 గంట వరకు దాన్ని విజిట్ చేయలేదు. ఆ నెక్స్ట్ డే మా అబ్బాయి చెప్తే, "ఏంటి అలా వదిలేసారంటే" అప్పుడు ఒక కానిస్టేబుల్ ఏసి ప్రొటెక్షన్ పెట్టారు. ఈ లోపల ఎన్ని ఆధారాలు జరిగిపోతాయండి? ఇది కావాలని చేసిందా? పోలీసులు నిర్లక్ష్య ధోరణియా? అదేంటి? హర్ష్ కుమార్ గారు, మీరు ఇందులో కీలకంగా ప్రభుత్వాన్ని డైరెక్ట్‌గా తప్పుపడుతున్నారు. ప్రభుత్వం హత్య చేయించిందనేది మీ వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనికి పోలీసులు దీన్ని ఆ రూట్‌లోనే పోలీసులు ఇప్పుడు చేస్తున్నదంతా చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి గాని, లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు గాని మీరు చెప్తున్నట్లు ప్రవీణ్ పగడాల అంత టార్గెట్‌గా ఉన్నాడా? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం? ఆయన ఎవరో నాకు తెలీదండి. హ్మ్. కానీ ఆయన వీడియోలు చూశాను. నేను మధ్యాహ్నం 1:30కి ఆ వార్త విని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చాలా జనం గుమికూడడం చూసుకొని నేను ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి ఎవరే ప్రవీణ్ పగడాల అంటే గబగబా గూగుల్‌లో వెతికి కొన్ని వీడియోలు పెట్టారు. హ్మ్. ఆ వీడియోలు చూసిన తర్వాత చాలా నాలెడ్జబుల్ పర్సన్ అని అనిపించింది. ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అంటే అవలీలగా చెప్తున్నాడు యాక్ట్స్ అండి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత హ్మ్. హిందూ మతంలో ఉన్న దురాచారాలు ఎప్పుడెప్పుడు ఏ దురాచారం అన్నది మాన్పబడింది బ్రిటిష్ వారి ద్వారా అన్నది కూడా చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. ఓకే. ఇప్పుడు సతీ సహగమనం ఎప్పుడు రద్దయింది? బాల్య వివాహాలు ఎప్పుడు రద్దయినాయి? లేకపోతే చాలా చాలా భూమి పేదలకి కొనుక్కోవడానికి కూడా రైట్ లేదు. తర్వాత దళితులు పెళ్లి చేసుకుంటే ఆ పెద్ద దగ్గరికి 5 రోజులు వాళ్ళ భార్యని పంపించే విధానం. ఇవన్నీ మనం వింటున్నాయి. కానీ ఇయన్నీ ఏ యాక్ట్ ద్వారా మనకు తెలీదు. ఎవరు చేశారు? ఇంతకుముందు ఉండేదట అని అనుకుంటున్నాం. ఓకే. ఇంతకుముందున్న వాళ్ళు హిందూ రాజ్యాంగంలో ఉన్నట్టు ఈ యాక్ట్‌లన్నిటిని బ్రిటిష్ వాళ్ళొచ్చి రద్దు చేశారు. అది అతను చెప్పింది. దానివల్ల హిందూ ఫ్యానాటిక్స్‌కి గాని కోపం రావచ్చు. పెద్ద ఎత్తులోనే ఆయన గురించి ప్లాన్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఈ రోజు వరకు సీఎం ఎందుకు మాట్లాడట్లేదు? ఎంత అలజడి జరిగిందా? ఇక్కడ ఒక 60,000 మంది అతన్ని పోస్ట్‌మార్టం దగ్గరికొచ్చారు. ఒక 50,000 మంది అక్కడ హైదరాబాద్‌లో అతని ఊరేగింపులో పాల్గొన్నారే. ఎందుకు పోలీసులు ఇప్పుడు లడ్డూల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గాని, లడ్డూల గురించి సిట్టేసిన చంద్రబాబు హ్మ్. నాయుడు గారు గాని, ఎందుకు దీని మీద స్పందించట్లేదు? పోలీసుల ద్వారా ఈ కేసుని మాఫీ చేయాలని చూస్తున్నారు. అదే నా ప్రధానమైన ఆరోపణ. హర్ష్ కుమార్ గారు, మీరు ఎందుకు చెప్తున్న ఇప్పుడు దాకా 7 రోజులు ఎందుకు లేట్ అయిందండి పోస్ట్‌మార్టము? ఎందుకు లేట్ అవ్వాలి? మూడో రోజు రావాల్సిన పోస్ట్‌మార్టం ఎందుకు రావాలి? రావాల్సిన పోస్ట్‌మార్టం 7 రోజుల వరకు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఒకవేళ ఇంటాక్సికేటెడ్ అయితే వెంటనే గంటలో చెప్తారు డాక్టర్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లోనే వెంటనే అతను తాగి ఉన్నాడు అని చెప్తారు. అది కూడా చెప్పకుండా ఎక్కడెక్కడో తాగారని చెప్పి అతన్ని పర్సనల్‌గా అతన్ని అసాసినేషన్ చేసి అతని క్యారెక్టర్‌ని ఎదవేషాలు ఎత్తుందనుకుంటుందా ప్రభుత్వం? ప్రభుత్వం ఒక కమ్యూనిటీని, ఒక సమాజాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తా ఉంది. పైనుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వం వరకు. అందుకనే కదా! ఈ రోజున క్రైస్తవ సమాజం గాని, సెక్యులర్ వాదులు గాని, మాలాటి వాళ్ళు గాని తిరగబడుతున్నదెందుకు? అందు గురించే. హర్ష్ కుమార్ అందు గారు, గురించే మీరు చెప్తున్న ప్రభుత్వం ప్రమేయం ఉంది కాబట్టి ఇంత లేట్ అవుతుంది. ప్రభుత్వమే దీని అంతటికి కారణం. లేతే ఎస్పీకి ఏంటి పని పప్పు?
హర్ష్ కుమార్ గారు మీరు చెప్తున్న డౌట్స్ కావచ్చు, లేకపోతే మీరు లేవనెత్తున్న ప్రశ్నలు కావచ్చు, వీటన్నిటిపైన ఆ కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళ మిస్సెస్ కావచ్చు, లేకపోతే పిల్లలు కానీ నాకు ఇటువంటి అవసరం ఏంటండి, మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే వాళ్ళకి డౌట్లు ఉన్నాయా? నాకు మీరు 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 రైజ్ చేస్తున్న డౌట్లే వాళ్ళకి మీకున్న డౌట్లని ఉమ్. మీరు క్లారిఫై చేసుకున్నారా కుటుంబ సభ్యులతో? వాళ్ళు ఎక్కడ అవకాశం లేదు కదా, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరి మరి నాకెలా ఉంటది అవకాశం? అదే నా కుటుంబ సభ్యులకి మీకే లేనప్పుడు నాకెలా కాదు ఉంటది? కాదు హర్ష్ కుమార్ గారు, ఇప్పుడు మీరు నాకు అంటున్నట్టు నేను ఇన్ని డౌట్స్ కూడా పౌరుణ్ణండి, భారతదేశ పౌరుణ్ణి. అన్యాయం ఎక్కడున్నా ఈ అన్యాయమే కాదు, ఏ అన్యాయం అయినా సరే. అంటే మీరు ఒక కుటుంబ బ్రాహ్మణ్స్ని సభ్యులకి లేని డౌట్లు నిజంగా ఉండుంటే వాళ్ళు ఈ పాటికి మీడియా ముందుకు వచ్చి ఉండేవారు. మీడియా వాళ్ళ చుట్టూ తిరుగుతోంది. మరి మీడియా ముందుకు వచ్చి చెప్పలేని డౌట్స్ మిగతా వాళ్ళందరికీ అంటే ప్రధానంగా హర్ష కుమార్ లాంటి వాళ్ళకి ఉండాల్సిన అవసరమే ఉంది. మీకు ఉండాల్సిన అవసరం ఏంటి? ఉమ్. మీడియాకు ఉండాల్సిన అవసరం ఏంటి? మీడియాగా డ్యూటీ కదా. మీడియా అంత పోలీసులను సపోర్ట్ చేసి గవర్నమెంట్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఎందుకని నేను అంటుంది కుటుంబ సభ్యులు ఎందుకు రావట్లేదు హర్ష కుమార్ గారు? నేను యాజ్ ఎన్ ఎక్స్ ఎంపీ ఐఎమ్ ఆస్కింగ్. అవును. తప్పు జరిగింది, ఇన్వెస్టిగేషన్ సరిగా ఆధారాలు చెప్తున్నాను కదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు అంత లేట్గా వేశారు? కరెక్టే మీరు అంటున్న ప్రశ్నలన్నింటికి ఉంది, కానీ ఎందుకు కుటుంబ సభ్యులు రావట్లేదు కరెక్ట్ అనుకుంటున్నారు? అన్నప్పుడు మీరు గవర్నమెంట్ ప్రశ్నించకుండా ప్రతిదీ నన్ను నాకు వాళ్ళ కుటుంబాన్ని సంప్రదించాల్సిన అవసరం నాకేంటి? కాదు హర్ష కుమార్ గారు, ఎందుకు రావట్లేదు నేను కుటుంబ సభ్యులు అంటే? భారతదేశ పౌరుణ్ణి, కాదు ఎక్స్ ఎంపీని, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. కాదు కాదు కుటుంబ సభ్యులు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నాం అసలు? నాకేం తెలుసు, మీరు అడగండి, నేను ఎంక్వైరీ చేసుకోండి, నాకు సంబంధం ఏంటి? ఉమ్. అంటే ప్రవీణ్ పగడాల కేసు ద్వారా మళ్ళీ హర్ష కుమార్ లైమ్లైట్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులకి డౌట్స్ లేవు, మరి మిగతా వాళ్ళకి డౌట్స్ లేవు అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? ఇది ఈ సంఘటన లేకపోతే హర్ష కుమార్ లైవ్ లైట్ లోకి రాలేడు. ఏం మాట్లాడుతున్నారంటే, ఒక పేద బ్రాహ్మణ కుటుంబం గురించి 48 రోజులు జైల్లో ఉన్నాను. ఒక పేద బ్రాహ్మణ కుటుంబం గురించి జగన్ గవర్నమెంట్లో 48 రోజులు ఉన్నారు. లాస్ట్ పుష్కరాల గురించి, బరియల్ గ్రౌండ్ గురించి యాజిటేషన్ చేస్తే నిరాహార దీక్ష చేస్తున్నామండి తీసుకెళ్ళి 18 రోజులు జైల్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇది ఒక్కటేనా నేను మాట్లాడుతున్నది? ప్రతి విషయం ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ బోటు గురించి, కచ్చులూరు బోటు ప్రమాదం గురించి నోటీసులు గవర్నమెంట్ నాకు ఇవ్వలేదా? 91 సిఆర్పిసి. ఇప్పుడు కొత్తగా ఉన్న నోటీసులు 94 బిఎన్ఎస్ అని మారింది అంతే. కొత్త దీని గురించి లైమ్ లైట్లో రావాలా? ఎప్పుడు పేదలకి ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడ హర్ష్ కుమార్ ఉంటాడు. పదవిలో ఉన్నా లేకపోయినా, గవర్నమెంట్ ఏది ఉన్నా సరే, తెలుగుదేశం ఉన్న దీంట్లో వస్తాడు, కాంగ్రెస్ ఉన్న వస్తాడు. లేదా కాంగ్రెస్ని నేను ఎంపీగా ఉండి ఎదిరించలేదా? ఎదిరించి 8 లక్షలతో రాజమండ్రిలో మీటింగ్ పెట్టలేదా వర్గీకరణకి వ్యతిరేకంగా? నా మీటింగ్కి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక ఎంపీ కానీ వచ్చాడా? సింగిల్ హ్యాండెడ్గా నేను చేయలేదా 2009లో? నాకు మళ్ళీ లైవ్ లైట్లోకి రావాలా? 8 లక్షల మందితో మీటింగ్ పెట్టినోడికి మళ్ళీ లైవ్ లైట్లోకి ఈ విషయం తీసుకుని రావాలా? హర్ష్ కుమార్ గారు ఉంటే అక్కడ హర్ష్ కుమార్ ఉంటాడు. హర్ష్ కుమార్ గారు ఇప్పటికీ ప్రభుత్వం ఒక 4 వీడియోలు రిలీజ్ చేసింది. అంటే ఆయన ప్రమాదం ఎన్ని చోట్ల తప్పించుకోవడం అనేది అంటే ముందుగా మనకి రాజమండ్రిలో ఆ 4 చోట్ల దాని కంటిన్యూటీ ఏది? ప్రమాదాన్ని రిలీజ్ చేసింది ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా. ఆ మీడియాకి ఇచ్చి కర్మ వాళ్ళకేంటి? పోలీసులే రిలీజ్ చేయొచ్చు కదా. ఓకే, అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పోలీసు ఎందుకుంది? హర్ష గారు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఆ చిల్లకల్లు దగ్గర ఉండే వీడియో చూసారా మీరు? అంటే జస్ట్ ఒక ట్యాంకర్ని ఆయన ఫస్ట్ మొట్టమొదటి జరిగినట్టుగా చెప్తున్నారు దాన్ని, ఆ వీడియోని. ఒక ట్యాంకర్ని ఢీ కొట్టిన తర్వాత ఆయన పడిపోయాడు, మళ్ళీ ఆర్టీసీ బస్సు కింద పడబోయాడు, ఆ ఆర్టీసీ బస్సు తప్పించింది. అది మీరు స్క్రీన్ మీద చూస్తుంటారు, మీకు స్క్రీన్ మీద వేస్తున్నాం మేము. అది ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఒక వీడియో. అది చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? రకరకాల వీడియోలు వస్తాయి. చచ్చిపోలేదు కదండి అక్కడ. ఎక్కడ చచ్చిపోయాడు? ట్యాంకర్ ఢీకొట్టిన తప్పించుకున్నాడు, బస్సు ఢీకొట్టిన తప్పించుకున్నాడు. ఇక్కడ 3 అడుగులు గోతులో పడి చచ్చిపోయాడు. అదే కదా మీరు చెప్పింది. కరెక్టే మీరు అంటుంది. మీరు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తున్నది అక్కడ ఒక 6 అడుగులు నిన్న మీరు చూపించారు, దాన్ని ఒక డెమో చేసి కూడా చూపించారు. 6 అడుగులు దాన్ని లెక్క పెట్టి కిందకి వెళ్ళిన చోట
ఆ, ఎలాగా దీన్ని సీను రీకన్స్ట్రక్షన్ మీరు చేయబోతున్నారా ప్రభుత్వం అడిగితే దీన్ని? మీరు చెప్పారు అదే ఖచ్చితంగా బుల్లెట్ మీకు పైన అదే ఛాలెంజ్ దానిపైన చేస్తాను. మీరు ఉమ్, అదే బుల్లెట్ మీద అదే బుల్లెట్, ఆ బుల్లెట్ కాదు కానీ ఇంకో బుల్లెట్ మీద, అదే అది ఎవరు కదా సీజ్ చేశారు అవును కదా, అవును. చేస్తాను. మీకు ఎవరికైనా రౌండ్ ఉంటే రండి. ఉమ్. అంటే పబ్లిక్ చూపించడం కోసం మీరు ఎప్పుడు రెడీ అవుతున్నారండి? రెడీ అవుతాను, ఎప్పుడైనా రెడీ. ఉమ్. అంటే ఎక్కడ అప్ టు ఈ 4 వీడియోలు రిలీజ్ చేసిన చోట దగ్గర నుంచా, లేకపోతే ఓన్లీ ఈ ప్రమాదం జరిగిన చోట మాత్రమేనా? ఎక్కడ చనిపోయాడు సార్ ఆయన? ఎక్కడ చంపేసి పడేశారు సార్? ఓకే. ఎక్కడ చంపేసి పడేశారు? అక్కడ వెళ్తే అక్కడ చచ్చిపోవడానికి ఆస్కారం లేదని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. అంటే నిజంగానే పాస్టర్ ప్రవీణ్ పగడాలని ప్రభుత్వం అంత డేంజర్గా భావించింది అంటారా మీరు? మీరు అంటున్న మాటల్లో అదే స్పష్టం అవుతుంది. బీజేపీ గవర్నమెంట్ ఈ కూటమిలో ఉందండి. ఎందుకండి ఆవిడ బెంగళూరులో మార్నింగే తీసుకెళ్ళి ఫెస్టివల్తో చంపేశారు ఒక విలేకరిని. ఆవిడ పేరు ఏదో ఉంది, గుర్తు రావట్లేదు. ఉమ్. ఆవిడ ఏమన్నా డేంజరా? వికలాంగుడైన ఒక ప్రొఫెసర్ని, జేఎన్యూ ప్రొఫెసర్ని ఎంతకాలం తీసుకెళ్ళి జైల్లో పెట్టిందండి ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పరిపాలిస్తున్నది ఎవరన్నా నీతిమంతుల? గోద్రాలర్లో దోషులు ఫస్ట్ సెకండ్ వాళ్ళు. ఉమ్. తర్వాత క్లీన్ చిట్ తెచ్చుకోలేదా? బాబరీ మసీద్ మనందరం చూస్తుండగానే కూలగొట్టారు, లైవ్ టీవీలన్నీ. అందరూ నిర్దోషులు అయిపోలేదా? ఏం సార్ ఏం చెప్తారు? హర్ష్ కుమార్ గారు, డాక్టర్ల పైన కూడా మీరు ఒక తీవ్ర ఆరోపణలు చేశారు, హెచ్చరికలు కూడా చేశారు. ఎందుకంటే పోస్ట్ మార్టం కావచ్చు, లేకపోతే మిగతా అంశాల్లో డాక్టర్లు మీరు చేస్తున్నది దీనికి పర్యవసానం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారంటున్నారు. ఆ, ఎలాగంటే డాక్టర్లను కూడా ఇందులో మీరు తప్పుపడుతున్నారు. ఇది ఆల్రెడీ రీపోస్ట్ మార్టంకి ఎస్పీకి కలెక్టర్కి పంపించానండి. ఇది ఓకే, రీపోస్ట్ మార్టం చేయాలండి. డాక్టర్ ఎస్, ఓకే. అది కూడా ఉస్మానియాలో కానీ, నిమ్స్లో కానీ, గాంధీలో కానీ రీపోస్ట్ మార్టం చేయమని పంపించాను కలెక్టర్కి, ఎస్పీకి, డీజీపీకి. ఎందుకంటే డాక్టర్స్ మీద ఆరోపణలు ఎందుకు చేస్తానండి? డాక్టర్స్ని మీరు జగన్ కేసులో రఘురామకృష్ణరాజు అతను కొట్టినా కానీ కొట్టలేదని డాక్టర్ చెప్పినట్టు సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఆవిడ ప్రాసిక్యూషన్కి రమ్మని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ప్రభుత్వ మాటకి సూపరింటెండెంట్ తలొగ్గినప్పుడు ఈ ప్రభుత్వ మాటకి కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ డాక్టర్లు ఎవరు తలొగ్గరా? డాక్టర్లు వాళ్ళని స్వాతంత్రంగా వదిలేస్తే ఆ రిపోర్ట్ ఎలా వస్తుందో తెలుసు. ప్రతి డాక్టర్ చెప్పాడు అది హత్యేనండి అని. చూసిన ప్రతి డాక్టర్ చెప్పాడు హత్య అండి ఖచ్చితంగా అని. పోస్ట్ మార్టం వాళ్ళని బెదిరించడం, వాళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా రాయించడం, ఎస్పీ డాక్టర్లతో పదే పదే ఎందుకు మాట్లాడాలండి? కాల్ రికార్డ్స్ తెప్పించండి డాక్టర్కి, ఎస్పీకి ఎన్నిసార్లు సంభాషణ జరిగిందో. ఆ నైట్ కూడా వెళ్ళి కలిశారన్నది కూడా ఒక అభియోగం ఉంది. అది క్లారిటీ లేదు నాకు. వాళ్ళు చెప్పింది, పోలీసు వాళ్ళు చెప్పింది, బట్ వాళ్ళు ముందుకు రావడానికి భయపడుతున్నారు చెప్పడానికి. ఎంతైనా డిపార్ట్మెంట్ కదా. హర్ష్ కుమార్ గారు, ఇప్పుడు మీతో పాటు ఇదే వాయిస్, అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని ముందుగా వాయిస్ రేజ్ చేసిన వాళ్ళు మీతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో పోలీసు కూర్చొని మాట్లాడింది, ఈ వీడియోలు చూపించింది, వాళ్ళు కన్విన్స్ చేసింది అని చెప్తున్నారు. మీకు ఎటువంటిది ఏమైనా అటువంటి వర్తమానం కానీ అటువంటి ఇన్విటేషన్ కానీ వచ్చిందా పోలీసుల నుంచి? అంత లేదండి, వాళ్ళని బెదిరించడానికి పిలుచుంటారు, బెదిరించుంటారు. నన్ను ఎవడు బెదిరించగలరు? ఉమ్. ఈ ప్రపంచంలో నన్ను ఎవడో బెదిరించలేడు. అంటే హర్ష కుమార్ని బెదిరించలేరు కాబట్టి పిలవలేదు, నోటీస్ ఇచ్చారు. నన్ను అక్కడ వాళ్ళందరూ రివర్స్ అయిపోతారు నేను వెళ్తే. అక్కడ అదే అదే మీటింగ్కి నన్ను పిలిచి వాళ్ళతో పాటు కూర్చోబెడితే నా ధైర్యం చూసుకుని వాళ్ళందరూ వాళ్ళ పోలీసు వాళ్ళకి తిరగబడి వచ్చేస్తారు.
మరొకటి కూడా మీరు మీ మీ వీడియోల ద్వారా బయటికి చెప్పారు. కోర్టులో